ఇప్పుడైతే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నాం. ఎందుకంటే నవ్యకు బ్లడ్ టెస్ట్ చేస్తారంట. హాస్పిటల్ వెళ్ళి వచ్చినాక చెప్తాం మేడం ఏమన్నదో. బావా మనం వినాయకుల కాడికి పోదామా? అద్దు నవ్య, అటు ఇటు తిరుగుతే ఎట్లుంటది ఈ టైంలో? కాదు బావా, గిటు గిటు ఇప్పుడు గణపతుల పండుగ అప్పుడే నేను డెలివరీ అవుతా కావచ్చు. అప్పుడు గణపతుల దగ్గరికి వస్తానా? మళ్ళీ 9వ నెల గణపతుల దగ్గర కూడా పోవద్దు. ఇప్పుడు పోదాం బావా ప్లీజ్. నవ్య అడిగింది కదా బావా గణపయ్యలు కూడా పోదాం వినాయకులు అని చెప్పింది. నాకు కూడా పానం ఆగలేదు. నేను మీరు చూసినాక మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అంత మంచిగా ఉన్నాయి. అంత మంచిగా ఉన్నాయి. ఎంత మంచిగా ఉందో, ఎంత బుజ్జయుడు. ఈ గణపతి చూసిర్రా ఎంత మంచిగా ఉంది. కానీ ఈ గణపతి ఆర్డర్ పెట్టుడు అయిపోయింది, తీసుకపోవడం కూడా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ శివాజీ. ఈరోజు అయితే మేము హాస్పిటల్ వెళ్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్. నవ్య, నువ్వెందుకే ఇట్లా నాకు కోపం తెప్పిస్తున్నావు? అందరి ముందట నన్ను చెడు చేస్తున్నావు. అందరి దృష్టిలో నేను వేస్ట్గా లెక్క చేస్తున్నావు. నీకు నైటీలు కొనిచ్చినా లేదా? మరెందుకు ఊక గీసుని డ్రెస్సులు వేసుకొని నన్ను తిట్టిపిస్తున్నావు? అగో ఇంటికాడ ఉన్నప్పుడు నైటీలు ఎత్తున్నా కదా, కానీ ఇప్పుడు ఊరికి పోతున్నాం, హాస్పిటల్ పోతున్నాం, నైటీలు ఎత్తారు వాళ్ళన్న. హాస్పిటల్ పోగా డ్రెస్ వేసుకుంటారే. అది నైటీ లెక్క లేదు, నువ్వు అది వేసుకో, ఏం కాదు. ఇప్పుడు వేసుకొని నన్ను తిప్పిస్తావా? ఇవే టైట్ ఉంటుంది చూడు. ఇగో చూడు, ఇంత లూజ్ ఉంది చూడు. లూజ్ ఉంది కానీ వాళ్ళకి ఏం తెలియదు. కానీ వాళ్ళేమో వేరేట్ అనుకొని మనం తిడుతుర్రు. అయ్యో బాగా నిజమే, ఇది లూజే ఉంది. నేను లూజ్ ఉండని ఎత్తానా? మన పాప గురించి తెలియదా నాకు? తెలుసు కానీ అది ఆ నైట్ ఏమో మొత్తం మూడ్స్ కడుతుంది. వీళ్ళేమనుకుంటారు చెప్పన్నా, శివాజీ అన్న ఏం కొనిత్తలేడు, నైట్లకి ఇట్లా లూజ్ ఉన్న డ్రెస్ కొనిత్తలేడు, అక్క ఎప్పుడు టైట్ డ్రెస్సులు వేసుకుంది అనుకుంటారు. కానీ అవేమో అన్ని వేసుకునేటి లూజ్ వేసుకుంటుంది. మీరేమో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. కాదు నవ్య, ఇప్పుడైతే నువ్వు అది వేసుకుని రాపో. వీళ్ళ దృష్టిలో హాస్పిటల్ ఇప్పుడు మంచి మాట కొద్ది తినవను. కాదే, నైట్ వేసుకొని వాళ్ళని హాస్పిటల్ చూసినా పోతారు. వచ్చినాక ఇది ఇప్పేసి నైట్ వేసుకుంటాం. మళ్ళా నైట్ కాదు, వచ్చినాక వేసుకో. నైట్ కాదే, నైటీ. నైటీ ఇప్పుడు వచ్చినాక వేసుకో, సరేనా? కానీ నిజం చెప్తున్నా, అర్థం చేసుకో. అయ్యో వేరేటోళ్ళ దృష్టిలో మనం చెడు కావద్దంటే నువ్వు మంచిగా అన్ని విధాలుగా మంచిగా ఉన్నట్టు ఉండాలి. ఇక ఇప్పుడు ఇది లూజ్ ఉందని వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఇసుటి మగ్గం వరకు ఇది ఉంటుంది కదా డిజైన్, ఆ డిజైన్ చేయబట్టి ఇది ఎంత టైట్ ఉందో అనుకుంటారు. కానీ నేను లూజ్ ఉన్న డ్రెస్లే కొనిచ్చిన అన్ని. అంటే లూజే ఉన్నాయి, డ్రెస్లు అన్ని లూజే ఉన్నాయి. నేను ఇంటికాడ ఉన్నప్పుడు మొత్తం ఇంటికాడ ఏటన్నా తోలుకోబోతున్నావు, ఎటు తోలుకోబోతలేవు. ఇంకేంటి చలిగా నైటీలో వేసుకుంటున్నా రోజు. సరే సరే, లాస్ట్ మాట, మంచిగా నైటీలు వేసుకో. నేను కొని అన్నట్టు కాదు, నీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడుతున్నా కాబట్టి మంచిగా తిను, మంచిగా నైటీలు వేసుకో. వేసుకుంటున్నా, నైటీలు వేసుకుంటున్నా, మంచిగా తింటున్నా, నువ్వు తెచ్చి పెడుతున్నాయంటే తింటున్నా, నువ్వు తెచ్చి పెడుతున్నాయంటే వేసుకుంటున్నా. సరే, ఇప్పుడైతే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నాం. ఎందుకంటే నవ్యకు బ్లడ్ టెస్ట్ చేస్తారంట. తర్వాత ఇప్పుడు శుక్రవారం రోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడు గ్రోత్ స్కాన్ తీస్తారు. ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేయించుకొని హాస్పిటల్కి అన్నీ అడుగుతాం. ఆల్రెడీ మీరు కామెంట్లలో ప్రతి ఒక్కటి చెప్పిర్రు. మేడాన్ని కూడా ఒకసారి అడుగుతాం. ఎందుకంటే అందరు అంటుర్రు కదా అక్క, ఎవరి మాటలు పట్టించుకోకండి, కొంచెం తొందరగా హాస్పిటల్ విజిట్ కమ్మని. ఎందుకంటే నా ప్రాబ్లం వచ్చినప్పుడు తొందరగా వెళ్ళండి అని అన్నారు కాబట్టి మాకు కూడా అనిపించింది తొందరగా వెళ్ళాలనేసి వాళ్ళు వెళ్తున్నాం. హాస్పిటల్ వెళ్ళి వచ్చినాక చెప్తాం మేడం ఏమన్నదో. గ్రామ పంచాయతీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎందుకంటే ఇక్కడ ఆశా వర్కర్స్ తీసుకుపోతారంట. అంటే నవ్యతో పాటు ఇంకా 2-3 ఉన్నారు. అందరం కలిసి వెళ్తాం. అలా వచ్చేదాకా వెయిటింగ్. బావా మనం వినాయకుల కాడికి పోదామా? అద్దు నవ్య, అటు ఇటు తిరుగుతే ఎట్లుంటది ఈ టైంలో? కాదు బావా, గిటు గిటు ఇప్పుడు గణపతుల పండుగ అప్పుడే నేను డెలివరీ అవుతా కావచ్చు. అప్పుడు గణపతుల దగ్గరికి వస్తానా? మళ్ళీ 9వ నెల గణపతుల దగ్గర కూడా పోవద్దు. ఇప్పుడు పోదాం బావా ప్లీజ్. అది కూడా కరెక్టే, కానీ మనోళ్ళు ఏమనుకుంటారు? అటు ఇటు దింపుతుర్రు, చేతుర్రు అనుకుంటారు. అంత నాకు కూడా
ఇప్పుడు అక్కడ దాకా పోవడం అవసరమా? దగ్గరనే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి. దగ్గరనే, చూద్దాం. అక్కడికి ఏనాక ఆలోచించుదాం. వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. కానీ తీసుకపోతే బాధపడద్దు, సరేనా? అబ్బా చూద్దాం. అక్కడికి అంటే మన బొజ్జ గణపయ్య మనకు ఇచ్చింది కదా ప్రసాదం, అప్పుడు మనం పోవాలా కదా. చెప్పు. సరే. హాస్పిటల్ అయితే వచ్చినాం. మేడం మళ్ళీ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నది. ఇప్పుడైతే టాబ్లెట్లు రాసి ఇచ్చేసింది. ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. హాస్పిటల్కి వెళ్ళి మా నవ్య అయితే అన్నది కదా ఇంటికైనాక నైట్ వేసుకుంటాని. నైట్ వేసుకుంది. నవ్య అడిగింది కదా బావా గణపయ్యలు కూడా పోదాం వినాయకులు అని చెప్పింది. నాకు కూడా పానం ఆగలేదు. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళి పోగానే ఒక్కొక్క గణపతిని చూస్తే మస్తు అనిపించింది. ఈ సంవత్సరం అయితే వేరే లెవెల్ చేసిర్రు. నేను చెప్పడం కాదు, మీరే చూడండి, చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. నిజంగా మీకు నచ్చుతాయి, నేను అబద్ధం చెప్తలేను. మీరు చూసినాక మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అంత మంచిగా ఉన్నాయి. అంత మంచిగా ఉన్నాయి. అంటే కొట్లలోనే లొకేషన్. ఈ షాపు ఆ షాప్ అని చెప్పా, ప్రతి ఒక్క షాపులో చిన్న గణపతి నుంచి పెద్ద గణపతి దాకా అన్ని వేరే లెవెల్ చేసిర్రు. మస్తు ఉన్నాయి, చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. మాకైతే మస్తు నచ్చినాయి. నేనైతే నవ్యని ఎందుకు తీసుకుపోయినా అంటే కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటారు, కానీ మనం ఏది సంపాదించినా ఏం చేసినా భార్య పిల్లల కోసం, అమ్మ నాన్న కోసం. వాళ్ళు అడిగితే కాదంటే నాకైతే మంచి అనిపించలేదు. వేరే వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళు అడిగినే నేను చేతులేను కొన్ని. నాకే బాధ అనిపించింది. తప్పో రైటో తెలియదు. ఇక మాకైతే దేవుడు ప్రసాదంగా ఇచ్చిండు మా బుడ్డదాన్ని. ఆ దేవుడు వరాలతోటే ఉడుతుండు కాబట్టి ఆ గణపయ్య దగ్గరికి అయినాం. నవ్య అయితే దూరమే ఉన్నది, మేము దగ్గరుండి చూసిన. నేను అన్నీ మస్తున్నాయి. ఇంకా లేట్ వద్దు, మీరైతే చూసేయండి, సరేనా? మన వినాయకుల దగ్గరికి వచ్చేసినాం. బుజ్జ గణపయ్య, లడ్డు గణపయ్య మస్తున్నాడు. అన్ని చూసేద్దాం. బాగుంది నాకు చూడాలని. అబ్బబ్బబ్బబ్బా ఎంత ముద్దు ఉన్నాయో గణపయ్యలు. మహారాజ్ గణపతులు, ఇంకా లడ్డు గణపయ్యలు ఉన్నాయి. ఆ గణపయ్యలను చూస్తే ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అసలు ఇంత మంచి ఎట్లా రెడీ చేస్తారో ఏమో, ఎంత మంచిగా ఉన్నాయి చూడరి. గణపతులు అయితే కలర్లు వేయలేరు. గణపతులు కలర్లు వేయక ముందుకే ఇంత మంచిగా ఉన్నాయంటే కలర్లు వేస్తే ఇంకెంత మంచిగా ఉంటాయో చూసేద్దాం. అబ్బబ్బబ్బబ్బా గణపయ్యుడు ఎంత మంచిగా ఉందో, ఎంత బుజ్జయుడు. బుజ్జలా పుట్టుకున్నాం. అబ్బా బావా నేను మొక్కచ్చో మొక్కరాదు, నువ్వు పోయి మొక్కుపోనాడు. బంగారు తండ్రి నీ అసంటి కొడుకు పుట్టాలి మాకు. ఒక్క పాదం సరిపోతుంది నవ్య. ఆ పాదం అసంటి కొడుకునిచ్చిన అదృష్టమే కదా మనకు, కొడుకైనా బిడ్డ అయినా. బంగారు తండ్రి నిజంగా నవ్య చిన్న మంచిగా లేదు ఈ గణపతి. గణపయ్య బుద్ధి అవుతుంది, అంత మంచిగా ఉంది తెలుసా. చిన్న మంచి లేదు అగుజుడు, మొత్తం నిజ రూపం దిగిండు. గదేనే గణపయ్య ఆశీస్సులతోని మంచి కొడుకన్నా బిడ్డన్నా పుట్టాల మనకు. నేను మొక్కతే నీకంటే ముందే ఉరికేదాన్ని. చూడు ఆగో నేను చూపెడతా. ఇక దూరంకి వెళ్ళి చిన్నగా కొడుతుందచ్చో కానీ చిన్న పెద్దగా లేదు, మంచిగా ఉంది. ఇగో చేదు కానీ తొండం కానీ ఎంత పెద్ద లడ్డు పడుతుందో ఏమో ఈ చేతిలో. కవర్ తిత్తి ఇంకా మంచిగా ఉంటుంది. శివరూపం. అన్నిటికంటే ఒకటి స్పెషల్ ఉంది చూడు కుసాని. ఈ చోటా భీమ్ గణపయ్య అయితే ఏకదమ్ ఉంది. ఈ కవర్ వేసుకు మీకు కనిపిస్తలేదు. నందీశ్వరుడు, శివయ్య, అటు శివయ్య పార్వతమ్మ ఉన్నారు కదా, అటు ఇటు. ఇక్కడ నంది. ఈ సంవత్సరం అయితే వేరే 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 లెవెల్ గణపయ్యలు మస్తున్నాయి. పైసలు ఉన్నాయా? సరే ఆర్డర్ని కాదు కానీ మనకు బుజ్జ గణపయ్య మంచి కొడుకుని గాని బిడ్డని గాని మంచిగా ప్రసాదించిండు అనుకో, మనం కొనిద్దాం, సరేనా? సరే మళ్ళీ
ఈసారి అంటే డెలివరీ అయ్యేది తెలియదు కాబట్టి, ఎప్పుడు డెలివరీ అయ్యేది తెలియదు కాబట్టి ఖైరతాబాద్ గణపయ్య చూడుర్రి. ఇంకా కలర్లు కూడా వేయలేరు, ఇంకా డిజైన్ గణపయ్యలు ఉన్నాయి. ఈ గణపయ్యని చూడుర్రి, ఈ గణపయ్య చేతి కాడు కూడా అత్తలేము. ఎన్నెన్ని గణపతులు. ఆ అన్నయ్యని చూడుర్రి, ఎంత కష్టపడుతుండో, అంత పైకెక్కి ఇంత మంచి గణపతుల కోసం అంత కష్టపడ్డా తప్పులేదు. ఆల్రెడీ మస్తు ఆర్డర్ పోయినాయిగా. అంటే మొత్తం ఇంకా పూర్తి కాలేగా. ఇంకా ఇవి అంటే ఒక్కొక్కరు నచ్చిన కలర్లు ఇచ్చుకుంటారు కదా, అందుకే కలర్లు మొత్తం వేయరు. రథం రథం. అసలు ఈ గణపయ్యలు ఇంత మంచి ఎట్లా తయారు చేస్తారో ఏమో. ఇంత మంచిగా తయారు చేయాలంటే పనిచేసేటోళ్ళ మీద దేవుడు ఊరుకుంటేనే అంత మంచిగా తయారు చేస్తారు. చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తుర్రో. నాకైతే ఈ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న గణపయ్య మస్తు అంటే మస్తు నచ్చిండు. ఇగో ఒక 2 షాపులు చూసి ఇంటికి పోదాం అనుకున్నాం, కానీ ప్రతి షాపులో గణపయ్యలు సూపర్ ఉన్నాయి. బయట నుంచి మస్తు కనిపిస్తున్నాయి అన్ని. నేనైతే నడు నడు అని అంటున్నా. అన్ని ఒకటే రకం కాదు, ఒక తీరొక గణపతి చేసిర్రు ప్రతి ఒక్క షాప్లా. షాపు ఒక పేరని కాదు కానీ అన్ని షాపులలో మస్తున్నాయి గణపయ్యలు. నిజంగా అంటే నిజంగా మీరు కూడా చూసేయండి. నాకైతే మొత్తం పెట్టబుడ్డ అవుతుంది, అంటే మాటలు కూడా అత్తలేవు, అంత మంచిగా ఉన్నాయి గణపయ్యలు. 1 2 3 4 ఈ బుజ్జ గణపయ్య, 4 గుర్రాలు బుజ్జ గణపయ్య, మీద నాగసర్పాలు. ఎంత మంచిగా డిజైన్ చేసి చూడండి, మస్తుంది. ఈ సంవత్సరం మా ఫ్యామిలీలో ఎవరు గణపతి కొనిస్తారో కానీ చాలా తికమకవుతారు. ఎందుకంటే ఏ గణపతి కొనియాలని ఆగమాగం అయిపోతారు. అన్ని గణపతులు మంచిగా ఉన్నాయి, కానీ ఈ గణపతులలో ఏ గణపతి ఇస్తామో తెలియదు. ఏ గణపతి ఇచ్చినా దేవుడే, చిన్న గణపతి అయినా పెద్ద గణపతి అయినా, మంచిగా ఉన్నా లేకున్నా అన్ని దేవుళ్ళే. మీరైతే మీకు నచ్చిన గణపతి ఆర్డర్ ఇవ్వర్రి. అంటే చెప్తున్నా, పైసలు ఉన్నవారైనా లేనివారైనా బాకి తీసి పెట్టుకోవడం కంటే అన్ని దేవుళ్ళే. మీకు నచ్చిన గణపతిని ఆర్డర్ ఇచ్చి మన దగ్గర ఉండాలి. మంచిగా పూజించితే అన్ని వరాలు ఇస్తాడు, కోరుకున్న వరాలు ఇస్తాడు. కాబట్టి దేవుడు మనకు నచ్చిన గణపతిని ఇచ్చుకుందాం. ఈ పనులు చేసే వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు, ఏం లాభం లేదు. పనేమో ఎక్కువ, పైసలేమో తక్కువ. ఈ పనని కాదు, ప్రతి ఒక్క పనుల కష్టం ఎక్కువ, లాభం తక్కువ. ఎందుకంటే నేను కూడా చేసిన కాబట్టి ఈ కష్టాలు చెప్తున్నా. ఓ మహారాజ్ గణపయ్య, మమ్మల్ని సల్లంగా చూడయ్యా. మాకు మంచి బిడ్డనన్నా కొడుకునన్నా ప్రసాదించు. మళ్ళీ వచ్చేసరి మా కొడుకునన్నా బిడ్డనన్నా తీసుకొని ఇక్కడికి వచ్చి మంచిగా మొక్కుతాం, మళ్ళా మేమే కొనిస్తాం. ప్లీజ్ అయ్యా, మంచిగా ఊటేటట్టు చూడుర్రి. మస్తు బాధ అనిపిస్తుంది, మీ దయ వల్ల మంచిగా ఉట్టాలి, సరేనా? ఓ రామయ్య, నువ్వన్నా చెప్పు గణపయ్యకు. ఫ్రెండ్స్, మీరు కూడా దేవుళ్ళ భక్తులే కదా. దేవుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మనం దేవుణ్ణి నిలబెడతాం. ఒక ఊర్లో ఉన్న గణపతులన్నీ చూస్తాం, మిగతా గణపతులు చూడలేం కదా. అందుకే మీకోసం ఈ గణపతులన్నీ చూపెడుతున్నాం. నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? కానీ డిజైన్స్ మాత్రం వేరే లెవెల్. ఈ ఒక్క షాపుల్ని అన్ని తీర్ల గణపతులు ఉంటాయి కా. అసలు మనందరికీ తెలిసిన విషయం ఏంది, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. మీరే చూస్తున్నారు కదా, ఇంత మంచి తయారు చేస్తున్నారు. ఇదని కాదు, ప్రతి ఒక్క విషయంలో ఎన్నెన్నో తయారు చేస్తున్నారు. అందుకే మీకు చెప్పాలనుకునేది ఒక్కటే, ఏంటిదంటే మనిషి ఆగం కావడానికి మనమే కారణం. ఎందుకంటే మనది మనకు తెలుసు. కొంతమంది ఏమంటారు, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఆగమవుతారంటారు. అది తప్పు. ఏదైనా మన లోపలనే ఉంటుంది. మనం దేవుని నమ్ముకొని మంచి పద్ధతిలో నడిస్తే దేవుడు ఎప్పుడు మన వెంటనే ఉంటాడు. అందుకే ఇలాంటి బుజ్జ గణపయ్యలు నమ్ముకొని, గణపయ్యలని కాదు ప్రతి ఒక్క దేవుణ్ణి, ఎవరి నమ్మకం వాళ్ళది, ఆ నమ్మకంతో మంచి
చిన్న గణపయ్యలు కూడా ఉన్నాయి, అంటే చిన్నపిల్లలకు సరిపడేటివి మంచిగా ఉన్నాయి, బుజ్జ బుజ్జ గణపయ్యలు. ఎందుకంటే పెద్దవాళ్ళు పెద్ద గణపతి ఉంటారు, చిన్న వాళ్ళకి కూడా ఆశ ఉంటుంది కదా గణపయ్య పెట్టాలని. ఇలాంటి చిన్ని ముద్దు గణపయ్యలు పెట్టుకోవచ్చు, మంచిగా ఉన్నాయి చిన్నవి, ఇవి కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. ఈ గణపతి చూసిర్రా ఎంత మంచిగా ఉంది, కానీ ఈ గణపతి ఆర్డర్ పెట్టుడు అయిపోయింది, తీసుకుపోవడం కూడా జరుగుతుంది. వెల్డింగ్ కొడుతురు చూసిర్రా. ఈ గణపతి తీసుకుపోయి అక్కడ డెకరేషన్ చేస్తారంట, అందుకోసమే అంటే చాలా టైం పడుతుందంట డెకరేషన్కి. మంచి డెకరేషన్ చేస్తారు కాబట్టి ఇప్పుడే తీసుకెళ్తారు. ఫ్రెండ్స్, ఇంకా హాస్పిటల్ ముచ్చట చెప్పలేను కదా. మేడం ఏమన్నదంటే గ్యాస్ అసిడిటీ తయారైందని చెప్పింది, అంటే కరెక్ట్ టైంకి తినట్లేదంట నవ్య. ఇంకా ఫ్రూట్స్ కానీ బ్లడ్ తక్కువ ఉందని చెప్పింది. అంటే టెస్ట్ ఏం చేయలేరు కానీ చూసి చెప్పింది. అయితే మళ్ళీ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేద్దామమ్మా, కరెక్ట్ టైంకి తిను, ఫ్రూట్స్ అయితే బాగా తినని చెప్పింది. ఇంకేమో సంథింగ్ చాలా చెప్పింది, ఇక నవ్య గుర్తుంటాయి, నాకు గుర్తుంటాయి. మళ్ళీ పోయినప్పుడు నేను కూడా లోపలికి రానియలేరు నని పాపం, అందుకనే తెలియదు. నేను అత్త అని చెప్పిన, అంటే పోయినా అంటే మళ్ళీ నెక్స్ట్ టైం పోయి చెప్పిన మేడం ఇట్లా అనిపిస్తుందంట, అంటే మీకు చెప్పిన కదా అట్లనే సేమ్ మేడంకు ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత సరే నువ్వు బయటకు అని చెప్పి నవ్యకి చెప్పింది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం, పోయినాక గ్రోత్ స్కాన్ తీస్తారు కదా, అది తీసినాక మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం, సరేనా? ఇప్పుడైతే వీడియో ఎట్లుందో చూసేస్తారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.